ఉత్తరాయణ శిశురుతో పాల్గొన మాస కృష్ణపక్ష. ఈరోజు విశేషమైన రోజు, సోమవారం, చిత్తా నక్షత్రం ప్రస్తుతం. ఈరోజు దుర్గానామస్మరణ మనకెంతో అదృష్టాన్ని ఇస్తుంది. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఓం ధూమ్ దుర్గాయై నమః. ఈ మంత్రం అత్యంత శక్తియుతమైనది. దుర్గాదేవి నామస్మరణ మనకి దుర్గతి నుంచి సద్గతికి తీసుకెళ్తుంది. గుప్తో ముక్త ప్రకృతో భ్రష్ట అని ఈ పదాన్ని చాలాసార్లు తెలియచేస్తూ ఉంటారు. కొన్ని గుప్తంగా ఉంటే వాటికి శక్తి అత్యధికంగా ఉంటుంది. గుప్తంగా ఉంచాలి, కానీ ఆ ఎటువంటి గుప్తము అనే దాన్ని కూడా మనము చక్కగా గమనించాలి. ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి, వాటి అస్తిత్వం అన్ని చోట ఉంటుంది. ఎక్కడెక్కడైతే పంచభూతాల అస్తిత్వం ఉందో ఆ పంచభూతాల అస్తిత్వం ఉన్న చోటంతా దేవానుదేవతలు, దైవానుగ్రహం, ప్రకృతియే ఒక దైవమాత అన్నప్పుడు పంచభూతాల అస్తిత్వం అంతా ప్రకృతియే. అన్ని చోట్ల దేవుడున్నాడు అని అర్థం. అయితే దేవాలయం నిర్మాణిస్తాం, గర్భగుడిలోనే మూల విరాట్ ఎందుకు ఉండాలి? దూరం నుంచి చూస్తే కూడా కనబడచ్చు కదా. ఎందుకు దానికి చతుస్రాకారంలో ఆ ఒక మధ్యలో స్థానంలో గర్భగుడి అంటాము, అక్కడే ఎందుకు ఆ స్థానం మూల విరాట్ ఉంటుంది? ఎందుకు దానికి గర్భగుడి అని ఉంది? ఎందుకు ఆ గుప్తము ఎందుకు నిర్మాణమైంది? దాన్ని బ్రహ్మస్థానము అంటాం. గర్భగుడి అనేది అత్యంత ప్రత్యేకమైన స్థానం. ఆ ఒక గర్భంలో సాక్షాత్ భగవంతుడున్నాడు అని దాని అర్థం. ఒక గర్భంలో శిశువు ఎంత విశేషంగా శక్తిని అందిస్తూ తను చైతన్య లహరీలని పొందుతూ పిండం నుంచి ఆ ఒక శిశువుగా అయ్యి ప్రసవం అనేది ఎలా జరుగుతుందో అంత ఒక శక్తి కేంద్రమే గర్భగుడి. దీనికి మనము ఎన్ని విధాలుగా ఉదాహరణలు ఇచ్చినా సరిపోదు, అంత శక్తి. అలా ఉంటేనే ఆ ఒక శక్తి ఉత్పత్తి. అందుకే ఆ శక్తి కేంద్రము అనేది ఎంత ఉష్ణోగ్రత ఉండాలి, ఏ సమయంలో ఎలా ఉండాలి అనే ఒక విజ్ఞానాన్ని బట్టి ఆ దేవాలయాన్ని నిర్మాణం చేసి ఉంటారు. ఆ మూల విరాట్ ప్రకృతిలో ఉన్న పంచభూతాలన్నీ ఆకర్షించి ఒక అద్భుతమైన శక్తిని అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మనము ఆ అనుభూతి చెందాలంటే ముందు మనము ఆ పొందే అర్హత, ఆ జ్ఞానం చెందిండాలి. దీనికి కేవలం మంత్రాలో శక్తితో కాదు, భక్తితో మాత్రమే ఆ ఒక ఎనర్జీని మనం పొందగలం. గుర్తుంచుకోండి, ఆ భక్తి అనేది మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మూల విరాట్ నుంచి వస్తున్న శక్తిని మనం ఆకర్షించవచ్చు. అది కంటికి కనబడదు, గుప్తంగానే ఉంటుంది. ఆకలి కూడా కంటికి కనబడదు, అది కూడా గుప్తంగానే ఉంటుంది. కేవలం భావనలు వ్యక్తపడించవచ్చు. ఆహారం తినిన తర్వాత మనకి ఎటువంటి అనుభూతియో అలాగే దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అనుభూతి చెందుతాం. కానీ ఆ భక్తి మార్గాన్ని మీరు ఎన్నుకుంటేనే ఆ అనుభూతి ప్రాప్తిస్తుంది, లేదు అంటే ప్రాప్తించదు. ఇవన్నీ సహజ సిద్ధాంతం. అన్నిటికీ అనుభూతి చెందుతాడు ఈ మనిషి. అయితే ఈ అనుభూతి అనేది మనం దేవాలయాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఆహార పదార్థాలని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా సహజంగా మనం అనుభవించే లాంటివే. అయితే మీకు అందరికీ ఒక తెలియచేసేదంటే ఆహార పదార్థాల్లో కూడా మనం అనుభూతి చెందుతాం. రాజసిక ఆహారం, తామసిక ఆహారం, సత్వగ ఆహారం, 3 రకాల ఆహారాలు. ఏ ఒక ఆహారాన్ని మనం స్వీకరిస్తామో అటువంటి అనుభూతి చెందుతాం. ఇప్పుడు కారమైన ఆహారం తినండి, నాలుక మంట అవుతుంది, కడుపు మంట అవుతుంది. పుల్లుగా ఉన్న ఆహారం తింటే అదో రకమైన అనుభూతి. అంటే ఏ ఆహారం తిన్నా అనుభూతి చెందుతూ ఉన్నాం. అదే విధానంగానే మన శరీరంలో కూడా కొన్ని వ్యత్యాసాలు వస్తాయి ఆహార పదార్థాల వల్ల. సాత్విక ఆహారం తినడం వల్ల సాత్విక గుణాలు పెరుగుతాయి. రాజసిక ఆహారం సేవించడం వల్ల రాజసిక గుణాలు, తామసిక ఆహారం సేవించడం వల్ల తామసిక గుణాలు మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇది సహజమైన సిద్ధాంతం. అయితే మీకు అందరికీ ఈ రోజు ఏం తెలియచేస్తున్నా అంటే, రీసెంట్గా నన్ను కలవడానికి ఒక దంపతులు వచ్చారు. వాళ్ళకు ఒక కొడుకు, జ్యేష్ఠ పుత్రుడు, ఒక కూతురు.
అనుకోకుండా కొడుక్కి తలనొప్పి వచ్చి ప్రజ్ఞ లేకుండా ఫిట్స్ లాగా అయ్యి పడిపోయాడు. మంచి ర్యాంక్ స్టూడెంట్, బాగా చదువుతాడు. ఇక ఎవరైనా చూస్తే ఇంత హెల్తీగా ఉంటారా పిల్లలు అనాలి. అంత ముద్దుగా, అంత బాగున్నాడు, అంత మహా జ్ఞాని, అంత సాత్విక గుణాలు. వాళ్ళు ఎవరో ఇటువంటి ఆహార పదార్థాలు తినాలి అటువి ఇవి అని చెప్పి అవి తినుకొని వచ్చారు కొన్ని రోజులు. అనుకోకుండా ఇలా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లారు, బాడీ అంతా చెక్ చేశారు, బ్రెయిన్ స్కాన్ చేస్తే లోపల తెలియకుండా ఏదో ఒక జీవి లోపల ఉంది అనేది తెలిసింది. అదేమి అని సెర్చ్ చేస్తే ఒక పెద్ద పురుగు, సన్నగా వెంట్రుకలాగున్న పురుగు మెదుళ్ళలో దొరికింది. దానికి మెడిసిన్ ఇచ్చి ఏదేదో కష్టపడి తీశారు. కానీ దానిపైన రీసెర్చ్ చేసి ఆ డాక్టర్లు ఇది ఎలా వెళ్ళింది అంటే ఉడకని ఆహార పదార్థాలు తినడం వల్ల అని తెలియచేశారు. అంటే పచ్చి కూరగాయలు శుభ్రత లేకుండా దాని లోపల ఇటువంటి పురుగులు, ఎగ్స్ ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దాన్ని ఉడకపెట్టకుండా సేవించడం వల్ల అది తన శరీరంలోకి వెళ్ళి బ్లడ్లో కలిసి బ్రెయిన్లో దాని ఆ ఒక వాసస్థానం చేరుకొని అతని జీవితం పాడు చేసింది. దయచేసి ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. కొన్ని బయటకు వస్తాయి కానీ బయటకు రావు. దాని నుంచి మీకు అందరికీ విన్నపం ఏంటంటే ఎవరు ఏదైనా తెలియచేయని మీ బుద్ధి కాస్త ఉండాలి. పూర్వీకుల నుంచి మనకి ఏం తెలియచేస్తూ వచ్చారు, పెద్దవారు, అమ్మా నాన్న, మన బ్యాక్గ్రౌండ్ నుంచి మనం ఏ బ్లడ్ జీన్స్లో వచ్చాము, మనం ఎటువంటి ఆహార పదార్థాలు తిన్నాము, ఏ క్షేత్రంలో ఉన్నాము. ఒకే ప్రాంతంలో అన్ని కూరగాయలు పెరగవు, ఒకే ప్రాంతంలో అన్ని చెట్లు పెరగవు, ఒకే ప్రాంతంలో అన్ని రకాల పళ్ళు పెరగవు. ఆపిల్ ఎక్కడ పెరగాలో అక్కడే పెరుగుతుంది, ఎటువంటి క్లైమేట్లో పెరగాలో అక్కడే. అవి మనం ఏం చేస్తాం, అక్కడి ఇంకా తప్పించుకుంటాం, చెవిస్తాం. ఇదంతా మంచిదే, ఆరోగ్యానికి మంచిదే. కానీ ఆ ప్రాంతాన్ని బట్టి ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయో అదే విధానంగా మీ ప్రాంతాన్ని బట్టి, మీ పూర్వీకుల నుంచి బట్టి, మీ శరీరాన్ని బట్టి ఏది సేవించాలో అవే సేవించండి. మంచివాళ్ళు మనకి ఏదైనా డయట్ అది ఇది చెప్తే చాలా సంతోషం. కానీ దయచేసి మీకు అందరికీ తెలియచేస్తున్నాను, పచ్చి కూరగాయల్ని చాలా జాగ్రత్త వహించండి. మనం ఏ కూరగాయలైనా ఎటువంటివైనా వాటిని ఉడకపెడితే దాంట్లో ఉన్న రాజసిక గుణం ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు దాంట్లో ఉన్న తామసిక గుణం కూడా తగ్గిపోతుంది, అది సాత్వికంగా మారుతుంది. అప్పుడు దాన్ని సేవించడం వల్ల మీలో సాత్విక గుణాలు పెరుగుతాయి. అదే విధానంగా ఆరోగ్యానికి ఉత్తమం. భవిష్యత్తులో ఎటువంటి దానివల్ల ప్రమాదాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. లేదో పచ్చివే తిన్నాము ఇంకా విధి లేదు, దాన్ని తినిన తర్వాత ఇలాంటి ఏదైనా జీవరాశులు శరీరంలోకి వెళ్ళి భవిష్యత్తులో బాధపడకండి అని నా విన్నపం. నా విన్నపాన్ని స్వీకరించి కాస్త జీవన శైలిలో కాస్త మార్పు తెచ్చుకొని ఉత్తమ ఆహారాల్ని స్వీకరించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనేదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు మన సంప్రదాయంలో చిన్న మాట తెలియచేస్తున్నా వినండి. దయచేసి కాశీకి అందరూ వెళ్తున్నారు, అంతేకాదు ప్రయాగ్రాజ్కి వెళ్తున్నారు, వెళ్ళి వచ్చింటారు కూడా. అక్కడ నీరు అక్కడ లభించే గంగా జలాన్ని తీసుకొని రావచ్చా తీసుకురాకూడదా అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. గుర్తుంచుకోండి, కాశీ వారణాసి నుంచి నీళ్ళు ఏదైనా తీసుకువస్తే దాన్ని కేవలం రామేశ్వరంకి వెళ్ళి అభిషేకం చేయడానికి ఉపయోగం అవుతుంది, ఇంట్లో దేవతలకి అభిషేకం చేయడానికి ఉపయోగం అవుతుంది. ఇది శివుడికే పరిమితం. అయితే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగంలో నీరు తీసుకొస్తే అది చాలా శ్రేష్టమైనది, ఇంట్లో పెట్టుకోవచ్చు, దానివల్ల మనము స్నానం చేయొచ్చు. అంతేకాదు ఆ నీరుని ఎందుకు మనం అక్కడి నుంచి తెస్తాము అంటే మన ఇంట్లో ఎవరైనా పూర్వీకులు పెద్దవాళ్ళు స్వర్గస్థులైపోతే వాళ్ళు తర్పణ విధిలోకి ఆ నీళ్లను కలిపి తర్పణం వదిలితే భగీరథుడు వాళ్ళ పూర్వీకుల కోసం గంగాదేవిని తెచ్చి తర్పణం వదిలి వాళ్ళకి మోక్షం ఎలా ఇచ్చారో అదే విధానంగా ఆ నీరుతో తర్పణాన్ని ఆచరిస్తే మళ్ళీ వీళ్ళ వంశం పెరుగుతుంది అని గొప్ప గూఢార్థం ఉంది. అందువలన అంతేకాదు ఎవరైనా మన ఇళ్లలో స్వర్గస్థులు అవుతూనే ముందుగా నీళ్లు తీసుకుని అందులో తులసి దళం వేసి 3 చుక్కలు నోట్లోకి నీళ్లు వదులుతారు. అదే విధానంగానే మన ఇంట్లో ఏదైనా పూర్వంలో నుంచి దాచిపెట్టేవారు. ఎన్ని రోజులైనా అలాగే గంగా జలం ఉండేది, దాన్ని తీసి చెరిపోయిన వెంటనే వాళ్ళ నోట్లో నీళ్లు పోసేవారు. ఇదన్నీ కూడా విజ్ఞానం ఉంది, ఇది సంప్రదాయం. దాని నుంచి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వారణాసి నుంచి నీళ్లు తెస్తే అది పూజకు ఉపయోగించాలి, లేదో రామేశ్వరంలో వెళ్ళి అభిషేకం చేయాలి. ప్రయాగ్రాజ్ నుంచి నీరు తెస్తే దాన్ని శాశ్వతంగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు. గురూజీకి ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురూజీ.
ఈరోజు తారాబలం అశ్విని, మఖ, మూల. ప్రత్యక్ తార ఈరోజు అంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, క్షేమతార ఈరోజు మీకు అదృష్టమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ వారికి విపత్తార మధ్యాహ్నం వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక రోహిణి, శ్రవణ నక్షత్రం వారికి సంపద తార, ఎక్సలెంట్ డే, ఉపయోగం చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కి చాలా మంచిది. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట, జన్మతార మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే చాలా జాగ్రత్తగా వహించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార, ఎక్సలెంట్ డే, ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వారికి మిత్రతార, అదృష్టము, ఈ రోజు ఉపయోగం చేసుకోండి. ఇక పుష్య, అనురాధ, ఉత్తరాభాద్రం వారికి నైదవ తార, ఇది అంత మంచిది కాదు. ఈరోజు కోపం, చిరాకు ఉంటే జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార, కష్టపడండి, సాయంత్రం లోపు అన్ని శుభం జరుగుతుంది. గురుజీకి వాస్తు పరిష్కారంలో ఏం తెలియజేయబోతున్నారు? మనకందరికీ కూడా జాతకం చూసో లేదో ఏదో విధానంగా ఏ డైరెక్షన్ బాగుంటుంది అని మన సింహద్వారాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్, ఇక సౌత్ డైరెక్షన్ సింహద్వారము లేదా సౌత్ డైరెక్షన్ సైటు అనుకుందాం. వాస్తు ప్రకారం కడతాం, అంతా బాగానే ఉంటుంది. సింహద్వారాలు చాలా మంది ఏం చేస్తున్నారు, తూర్పు ఒకటి ఉత్తరానికి ఒకటి పెడుతున్నారు. దిస్ ఇస్ గుడ్. 2 సింహద్వారాలు సరిపోయాయి బయటికి వెళ్ళడానికి. 3వ సింహద్వారం దక్షిణానికి ఒకటి పెడుతున్నారు. అదేదో పిచ్చి సమాధానం అన్నట్టు, దయచేసి ఒకటే అనుకోండి. చాలా వరకు ఇది నాన్ సెన్స్ గా క్రియేట్ అవుతుంది రోజు రోజుకి. 3 సింహద్వారాలు ఏ ఇంటికి ఉండకూడదు, ఉంటే 4 ఉండాలి. అప్పుడు మీరు 4 వైపులు పెట్టేయాలి. లేదు అంటే తూర్పు ఒకటే పెట్టండి, లేదు అంటే ఉత్తరానికి ఒకటి, 2 సరిపోతుంది. ఉత్తరానికి ఒకటి ఉంది అని చెప్పేది దక్షిణానికి ఒకటి, మధ్యలో తూర్పు ఒకటి, అలా పెట్టకూడదు. వెళ్ళి బయటికి నుంచి రాకూడదు, తిరగకూడదు. వంటగదిలో నుంచి పనిచేసుకొని లోపలికి రావడానికి ఒకరని, తర్వాత ఉత్తర దిశ యజమానికి మంచిది అని, యజమానముకు మంచిది అని, తూర్పుకి భర్తకి మంచిది అని ఇలా పెట్టకండి. ఉంటే 2 పెట్టండి, లేదా 4 పెట్టండి సింహద్వారాలు. దయచేసి తూర్పు, ఉత్తరం ఉండి మళ్ళీ దక్షిణానికి ఏదైనా ద్వారం పెట్టి ఆ నడుకు ఉంది అంటే ఆ ఇంట్లో మీకు ఏం వచ్చినా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఏది వచ్చినా నిలవదు. ఇక మీ ఇష్టం. అందువల్ల దయచేసి ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే దాన్ని సరిచేయండి. అవ్వట్లేదు అంటే కాస్త శ్రీవాస్తు యంత్రమైన ఇంట్లో పెట్టుకోండి. పరిస్థితులు మారే వరకు కొంచెం కాలం పడుతుంది, చక్కగా సరిపోవడానికి మార్గం ఏర్పడుతుంది. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? మీరు జీవితంలో ఏదైనా కోల్పోతుంటే, మీకు న్యాయం లభిస్తా లేదు అనిపించేవారు, మాకు అన్యాయాలే జరుగుతున్నాయి, మాకు న్యాయం కావాలి అనేవారు, రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని దక్షిణ దిశను చూసుకొని యమాష్టకం అని ఒకటి వస్తుంది. ఆ యమాష్టకాన్ని దక్షిణ దిశ చూసుకొని చదవండి. ఇలా చదివితే ఖచ్చితంగా మీకు న్యాయం లభిస్తుంది. దీని ఇంట్లో చేయడానికి అవ్వదు అనేవారు ఎక్కడైనా రావి చెట్టు కింద, కల్పవృక్షాల కింద దక్షిణ దిశ చూసుకొని ప్రతిరోజు ఎవరైతే యమాష్టకం చదువుతూ ఉంటారో వాళ్ళకి న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. 100% షూర్. ఇది మోస్ట్ పవర్ఫుల్. న్యాయం గెలవడానికి ప్రయత్నించండి. గురుజీకి ఈరోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సంకష్ట చతుర్థి. పిల్లలకి ఎగ్జామ్స్ వేరే జరుగుతూ ఉన్నాయి, చాలా మందికి మంచిగా చదువుకుంటున్నారు, చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ పిల్లల కోసం మీరే ఆచరించండి. మహాగణపతి విగ్రహానికి పంచామృతంతో అభిషేకం చేసి చక్కగా ఒక పీటపై అలంకరించి గణపతికి ప్రియమైన మోదకాలు కానీ, లేదో అటుకులు బెల్లం కలిపి నైవేద్యం కానీ, మన ఇంట్లో ఏ ప్రసాదం దొరికితే మనం భక్తితో చేసి ప్రసాదంగా పెట్టి గరిక కాస్త తీసుకొని గరికని అర్చన చేయండి. తదుపరి మీ పిల్లలకి ఆ గరిక కొంచెం నీళ్లలోకేసి వాళ్ళ తలపైన ప్రోక్షణ చేయండి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి విద్యాభ్యాసం పెరుగుతుంది. మరియు మీరు అంతే ఆ నీళ్లను ప్రోక్షణ చేసుకుంటే మనకున్న విఘ్నాలు తొలగిపోతాయి. మరియు ఈరోజు సంకష్టహర గణపతి స్తోత్రము అనేది ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకుంటే మనకున్న కష్టాలు తొలగిపోతాయి. పెద్దలకు పనుల్లో విఘ్నాలు తొలగేందుకు, పిల్లలకు విద్యాభివృద్ధి కలిగేందుకు సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ రోజు సాయంత్రం వినాయకుడిని గరికతో పూజించి మోదకాలను గాని, అటుకులు బెల్లాన్ని కాని, మరే నైవేద్యాన్నైనా సమర్పించాలి. పూజానంతరం గరికను నీటిలో ముంచి పిల్లలపై సంప్రోక్షం చేసి పెద్దలు కూడా తమ తలలపైన సంప్రోక్షం చేసుకోవాలి.